భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక వార్త మనం నిన్న సోషల్ మీడియా వేదికలో తెలుగువారు అందరూ కూడా వాళ్ళ ఫోన్లో కూడా ఈ వార్తపై చర్చోపచర్చలుగా మాట్లాడుకోవడం జరిగింది. అలవైభోగాపురం అని పెట్టారు. విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ విజయవంతం, ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారుతుంది, త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విధంగా ఏదైతే మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందో ఆయన అదే ఫ్లైట్లో వచ్చి దిగుతూ ఉత్తరాంధ్ర ప్రజల్ని, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ఓటర్లని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడు. ఇకపై డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం ఏదైతే దాన్ని ఏమంటారు అభివృద్ధికి ముందుగా వెళ్తోందో ఆ అభివృద్ధికి సంబంధించి మొదటి బీజం ఈ విమానం ఆశ్రయంతోనే పడిందని చెప్తున్నారు. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతోందని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పేర్కొన్నారు. శంషాబాద్, ఢిల్లీ విమానాశ్రయం ధీటుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందన్నారు. ఇక్కడ రన్వేపై విమాన ల్యాండింగ్ పరీక్ష నిర్వహణకు ఢిల్లీ నుంచి ఆదివారం ఆయన ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఈ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. అనంతరం అంటే ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా నడిపించారు. దానికి 2024 తర్వాత యాక్చువల్గా 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉండాలన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గగ్గోలు పెట్టింది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడికి సరిగ్గా ఒక 20 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ లేని పరిధిలో మరొక ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇదంతా భూములకు దందా, చంద్రబాబు నాయుడు గారి ఒక మోసం అని చెప్పి ఎన్నో విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజు అదే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఒక ట్రోల్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే రామ్మోహన్ నాయుడు గారు పీచ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన మిత్రుడు స్టేటస్ స్టోర్ పెట్టాడు, అంతా ఒక గొప్పలే ప్రగల్భాలే ఇవన్నీ మేము చేసినవి ఇవన్నీ అని. ఎక్కడ చేశారు వీళ్ళు? ఇది ఒక్కసారి మనకి ఇక్కడ ఒక చిన్న వార్త మీకు ఇప్పుడు చూపించదలుచుకున్నాను, మీరు ఒక్కసారి వినండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బతుకులు చెడా. సో మీరు మరొకసారి వినండి. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఇది సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. దీనికి ఒక మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాయిస్ పెట్టి చీను బతుకు చెడా అని చెప్పి వైరల్ అవుతుంది. అంటే ఆ భూముల వ్యవహారం కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవహారం కానీ అన్నీ అడుగడుగున హడ్డిల్స్ అడ్డుకున్న వైసీపీ తిరిగి మేమే చేశాము, మేమే ఎయిర్పోర్ట్కి అన్నీ చేసామని చెప్పుకుంటున్నారు. అసలు అంటే రాజకీయ దుమారం రేపొచ్చు, రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేయొచ్చు, కానీ పక్కోడు దాన్ని కూడా మన ఖాతాలో వేసుకోవడం ఎంత సిగ్గులేని టాలెంట్ అనేది మనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అంటే నిన్న రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళందరూ ఇది మా అన్న హయాంలో జరిగిందని. మీ అన్న హయాంలో జరిగితే ఈ పాటికే దాని పేరు మీ నాన్న పేరు ఎవరి పేరు పెట్టేసేవాళ్ళుగా, మీ నాన్న పేరో మీ తాత పేరో పెట్టుకునేవారుగా, లేదు కదా. సో ఇదే పేరు పెట్టుకోవడం సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాలి. శంషాబాద్ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక వార్త ఎప్పటి నుంచో హల్చలో అందరికీ తెలిసిన విషయం మరొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బేగంపేటలో హైదరాబాద్ బేగంపేటలో నడిబొడ్డున ఉండే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్, తర్వాత అది పరిధి పెంచడం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుని చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు దాన్ని ల్యాండ్ ఎక్వేషను అన్నీ చేశారు. అప్పట్లో అది 2000 ఎకరాలు ఎంతో గ్యాదర్ చేస్తే అంత అవసరమా అని చెప్పి బురద జల్లారు, చాలా జరిగాయి అప్పట్లో కూడా. సరే దీని పేరు ఇప్పటికీ అయితే దాని పేరు ఏమవుద్ది, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, అంతర్జాతీయ విమానాశ్రయం అవ్వాలి. జనరల్గా ఎక్కడైనా సరే ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది, ఒక పాఠశాల, దాన్ని ఉన్నత పాఠశాలకు హై స్కూల్గా మార్చాలంటే పేరు అదే ఉంటుంది. ఏంటది, మంగమ్మ ఏదో పేరు ఉందిలేండి, ఒక ఏదో చూపిస్తారు చాలా సినిమాల్లో కూడా, మంగమ్మ పాఠశాల అనే దాన్ని హై స్కూల్ చేస్తే మంగమ్మ ఉన్నత పాఠశాలగా మారుతుంది, తర్వాత మంగమ్మ కాలేజ్ అలాగ అవుతుంది, అదే పేరు ఉంటుంది. దీనికి ఒక పేరు దానికి ఒక పేరు మార్చరుగా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే.
సో ఎన్టీఆర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉన్నది, దాన్ని ఇంటర్నేషనల్ ఎన్టీఆర్కి మార్చాలి, కానీ రాజీవ్ గాంధీ పేరు ఎలా ఇచ్చారు? సేమ్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అంతా చేసి కట్టడం అంతా చేస్తే లాస్ట్లో స్టాంపు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పడింది, దాని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి అదే ఒక కర్ణాటక వాడు ఒక కన్నడం పేరు పెట్టుకుంటాడు, ఒక మరాఠీ వాడు మరాఠా యోధుడి పేరు పెట్టుకుంటాడు, ఒక వెస్ట్ బెంగాల్ వాడు బెంగాలీ యోధుడి పేరు పెట్టుకుంటాడు. మన తెలుగువాడు పేరు పెట్టుకోకుండా అన్నిటికీ అవే పేర్లు పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరి పేర్లు పెట్టుకోవడం కాదు, ఒక మన్యం వీరుడు స్వతంత్రం కోసం అహర్నిశలు శ్రమించి చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన ఒక మహావీరుడు మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. ఎప్పుడు? కూటమి ప్రభుత్వం 2024 వచ్చిన తర్వాత దాని పేరు డిసైడ్ చేసేశారు. ఇది మార్చడానికి వీల్లేదు, ఇంకా గజెట్ లాగా తీసుకొచ్చేశారు. అంతవరకు ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ చేస్తే 2019 నుంచి 24 మధ్యలో ఒక్క పనైనా అయిందా? ఒక్కటైనా ఇంప్లిమెంట్ ముందుకు తేలిందా? ఇంకా ల్యాండ్ కావాలంటే ఇంకా ల్యాండ్ ఎందుకు, ఇది మేము అడ్డుకుంటున్నాం అని చెప్పిన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు వాయిస్లు మనం చూసాం. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఖాతాలు వేసుకుంటున్నారే, ఆశ్చర్యంగా కామెడీగా అనిపించట్లేదు. పైపెచ్చు గూగుల్ది కూడా, గూగుల్ డేటాబేస్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ బిడ్డను కలవడానికి. ఈ లోపల మాజీ మంత్రులు వైసీపీ నాయకులు అందరూ కూడా డేటాబేస్ ఎందుకు, డేటాబేస్ వస్తే డేటాబేస్కి రేడియేషన్ సంబంధం ఏంట్రా నాయన, డేటాబేస్ వస్తే రేడియేషన్ పెరుగుతుంది, చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, అంత ల్యాండ్ ఎక్కడుంది, పేద ప్రజలు ల్యాండ్ తీసేసుకుంటున్నారని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు చాలామంది తండోపతండాలుగా ప్రెస్ మీట్లు పెట్టి స్పీచ్లు ఇచ్చేశారు. అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఓడిపోయారు కానీ బాధలో ఏదో మాట్లాడారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి అసలు డేటాబేస్కి బీజం వేసిందే నేను, నా వల్లే వచ్చింది అంటాడు. మరి వీళ్ళందరూ ఫూల్స్ అయిపోలే? ఒక్కసారి మాజీ మంత్రులు అందరూ దానికి యాంటీగా మాట్లాడితే ఈయన వచ్చి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడి అది అందరూ ఇల్లు కడితే దాని మీద పేరు నేను రాయించుకుంటానన్నట్టుగా ఈయన మాట్లాడితే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది ఎవరు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు, వాళ్ళు మాట్లాడింది ఏమిటి? ఒక్కసారి నా వల్లే వచ్చింది డేటాబేస్ అంటే సరే. ఇంకా అమిత్ షా గారు అన్నట్టు కాంగ్రెస్కి తల్లి కాంగ్రెస్ కానీ పిల్ల కాంగ్రెస్ కానీ సరైన నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు అవసరం అని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా గారు. సో అది ఇక్కడ మరొకసారి రుజువు అవుతున్నట్టు అనిపిస్తోంది. బట్ ఎలాగ మాట్లాడాలో కూడా తెలియని వాళ్ళు నాయకులు అయిపోయారు, ముఖ్యమంత్రులు అయిపోయారు. భలే సిల్లీగా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఉత్తరాంధ్రకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాపిటల్ వైజాగ్ చేసేస్తున్నాం, రేపు 2020 డిసెంబర్ తర్వాత దసరా తర్వాత నుంచి అక్కడే పరిపాలిస్తాం, 2021 దసరా తర్వాత నుంచి, 2022 దసరా నుంచి, 2023 దసరా తర్వాత అలా గడిపేశారు, పబ్బం గడిపేశారు. అంతే, ఏం లేదు. అంటే అక్కడ అలా చెప్పి వాళ్ళకి ఏదో ఒక బిస్కెట్ వేసేలాగా ఒక్కసారిగా ఏదైతే ఉత్తరాంధ్రకి విశాఖపట్నం ఎలాగైతే ఉందో దాన్ని ఐటీ హబ్గా మార్చి దానికి ఏం కావాలో అది చేసి, క్యాపిటల్ అమరావతి ఉంది, డెవలప్మెంట్ బైఫ్రికేట్ చేస్తే అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలా చేసామని కూటమి ఏదైతే కంకణం కొట్టుకుని కూర్చుందో అది ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేస్తూ వస్తుంది. శరవేగంగా పనులు చేయించారు. 2026లో ఓపెనింగ్ చేస్తాం, 26 ఏప్రిల్ నుంచి మార్చి నుంచో కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన అన్ని హంగులు చేసేస్తాం. పైపెచ్చు ఏదైతే పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉండే తీర ప్రాంతం కారిడార్కి సంబంధించి కూడా 6 లేన్ రోడ్డు వేస్తామని అంది. ఆ పనులు కూడా శరవేగంగా అవుతున్నాయి. ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు కాకుండా కార్గోస్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇండియాలోనే ఢిల్లీ, శంషాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్కి దీన్ని మారబోతోందని స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి నిన్న ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం, దాని మీద మాట్లాడడం చూస్తే నిజంగా ఉత్తరాంధ్ర తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోంది ఎస్ అన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ ప్రాంతాన్ని ఆర్థిక నడవాగా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ఇప్పటికే పలు ప్రణాళికలు అమలు చేస్తుంది. యువతి ఉపాధి అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం లేదు, సృష్టించుకోవచ్చు. ఇక్కడ విమానాల మరమ్మతుల కేంద్రాన్ని ఎంఆర్ఐ దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోని ఎంఆర్ఐ కేంద్రాలు ధీటుగా దీన్ని హంగులు కల్పిస్తాం. సో ఈ విధంగా రామ్మోహన్ నాయుడు గారు ఫస్ట్ ఫ్లైట్ బయటకు రావడము, అవన్నీ విషయాలు ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే విమాన సిబ్బంది, విమానయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్లైట్లో ఇలా రావడం
నిజంగా మూడోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా మారడం, దానికి తగ్గట్టుగా ఎలాగా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆయన కసరత్తు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉత్తరాంధ్రకు తలమానికంగా మారిన వైనం నిజంగా ఒక అద్భుతంగా అనిపించవచ్చు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి మింగుడు పడని వ్యవహారం. దీని మీద హల్చల్ జరుగుతుంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అభివృద్ధి 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 మంత్రంతో ముందుకెళ్తుంది. అలా ముందుకెళ్ళినప్పుడే ఈ వేరే థాట్స్ రావు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి, కూర్చున్న దగ్గరికి అన్నీ రావాలి, అన్నీ మా ఇంటికే వస్తాయి, మటన్ నొక్కితే అమౌంట్లో పడిపోతాయి, సాయంత్రం తాగేసి పడిపోవాలి, అది కూడా చీప్ లెక్కర్, ఇలాంటి కాన్సెప్ట్ల నుంచి మెల్లమెల్లగా యువతని బయటికి తీసుకొస్తుంది. ఏదైతే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామన్నారో దాంట్లో ఆల్మోస్ట్ ఇలాంటి ప్రక్రియల వల్ల, ఇలాంటి అభివృద్ధుల వల్ల, ఇలాంటి ఎంఓయూల వల్ల ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పటికే దగ్గర 5-6 లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలు చూపించేశారు. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఇంకా ఎక్కువ మంది అయ్యారు. ప్రత్యక్షంగా నేను చెప్పింది 20 లక్షల టార్గెట్ ఎంత దూరంలోనూ లేదు, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకి ఇక్కడ తెలంగాణలో కూడా అక్కడ కానీ మంచి రోజులు ఉన్నాయని 2026లో చాలా బాగుంటుందని కోరుకుందాం.